బోలో శంకర్ ఫ్లాప్ అయింది, గేమ్ చేంజర్ సరిగ్గా ఆడలేదు, మట్కా సినిమా కూడా పోయింది అండి. అలానే ఇంకొక సినిమా పోయింది. సో మెగా ఫ్యామిలీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ఆయన చామంతా కోల్పోతున్నాడు, దెర్ ఈస్ నో మెగాస్టార్ అన్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని మెమీ పేజెస్, అంటే అమ్ముడుపోయిన మెమీ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే బుక్ మై షో వచ్చిన తర్వాత పుట్టినటువంటి బ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే అద్దద్దా అంటూ 15 ఏళ్ల క్రితం పుట్టినటువంటి కొంత చిన్న పిల్ల బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు తెగ పోస్టులు పెడుతున్నారు. అయితే కట్ చేస్తే భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వేవ్స్ సదస్సులో చిరంజీవి గారి అడ్వైజరీ బోర్డులోకి వెళ్ళడం, స్వయానా దాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న జరిగినటువంటి ఒక ఆన్లైన్ కాన్ఫరెన్స్లో చెప్పడం, మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క స్థాయి ఏంటి, ఆయన స్టేచర్ ఏంటి అనేది మరొకసారి ప్రూవ్ అయింది. సో ఈ పిల్ల బ్యాచ్కి మేము చెప్పేది ఏంటి అంటే, 1980 బ్యాచ్ ఏదైతే ఉందో, 1990 బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళని అడగండి, మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా ఏంటో తెలుస్తుంది. మీరు కేవలం మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి వ్యక్తిని మాత్రమే చూస్తున్నారు, కానీ 2 జనరేషన్స్ ఆయన కొనిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి నుండి పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ఎలా అయ్యాడు అనేది చూసినటువంటి బ్యాచ్ ఉంది. వాళ్ళకి తెలుసు, మీకేం తెలుసు రా పిల్లకాకులు.